మన ప్రపంచంలో బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది గదూ, కానీ అదంతా నీట్గా టెక్స్ట్ ఫైల్స్లో ఉండదు. చాలా వరకు పాత ఫోటోల్లో, రోడ్డు పక్కన కనిపించే సైన్ బోర్డులో, లేదంటే నలిగిపోయిన ఓ రసీదులో ఇలా ఇమేజల్లోనే దాక్కునుంటుంది. సరే, మరి ఆ టెక్స్టు సరిగా కనిపించకపోతే, బ్లర్గా ఉంటే, లేదా ఓ కాగితం ముడతలు పడిపోయి ఉంటే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మరి ఆలోచించండి, ఒకవేళ ఏఐ కేవలం ఆ అక్షరాల్ని చదవడమే కాదు, ఆ గందరగోళాన్ని కూడా అర్థం చేసుకొని సరిగ్గా చదవగలిగితే అప్పుడెలా ఉంటుంది? మనలో చాలామందికి ఓసీఆర్ గురించి తెలిసే ఉంటుంది. అదే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. సింపుల్గా చెప్పాలంటే, ఓ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని గుర్తించి దాన్ని మనం కాపీ పేస్ట్ చేయగలిగేలా మార్చే టెక్నాలజీ. ఇది చాలా కాలంగా ఉంది, చాలా యూస్ఫుల్ కూడా. కానీ అది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలైన మ్యాజిక్ ఇప్పుడు మొదలవుతోంది. ఎందుకంటే ఏఐ ఇప్పుడు కేవలం అక్షరాలని గుర్తించట్లేదు, అది మనలాగే మన కళ్లతో చూసినట్టుగా మొత్తం ఇమేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీన్నే మనం విజువల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ అంటున్నాం. ఇది మామూలుగా టెక్స్ట్ను చదవడం లాంటిది కాదు. ఇది దాన్ని క్లీన్ చేస్తుంది, సరిచేస్తుంది, అవసరమైతే మార్పులు కూడా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఓసీఆర్కి ఒక సూపర్ పవర్ వర్షన్ లాంటిదనమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా టెక్స్ట్ని కేవలం చదవడం కాకుండా దాన్ని ఎలా క్లీనప్ చేయొచ్చో చూద్దాం. ఆ తర్వాత ఈ టెక్నాలజీతో చరిత్రలోని రహస్యాల్ని ఎలా బయటపెట్టొచ్చో తెలుసుకుందాం. చివరగా ఈ ఫీల్డ్లో లేటెస్ట్గా వచ్చిన చంద్ర అనే ఒక ఏఐ గురించి, దాని పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ విజువల్ టెక్స్ట్ ప్రాసెసింగ్కి ప్రధానంగా 2 సూపర్ పవర్స్ ఉన్నాయనుకోవచ్చు. ఒకటి ఉన్నదాన్ని ఇంకా బెటర్గా చేయడం, రెండవది అసలు దాన్నే మార్చేయడం. ఒకటి మెరుగుదల మరియు పునరుద్ధరణ, అంటే ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని సరిచేయడం అన్నమాట. ఇదొక పాత పాడైపోయిన ఫోటోని రీస్టోర్ చేయడం లాంటిది. రెండోది మ్యానిపులేషన్, అంటే ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మార్చడం లేదా కొత్తగా సృష్టించడం. ఇది ఫోటోలోంచి ఏదైనా వస్తువుని తీసేయడం లాంటిది. వీటిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఇది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్ట్ అసలు చదవడానికే వీల్లేదు కదా, కానీ ఏఐ సూపర్ రెజల్యూషన్ అనే టెక్నిక్తో మాయమైన పిక్సెల్స్ను మళ్లీ క్రియేట్ చేసి ఆ టెక్స్టును ఎంత క్లియర్గా మార్చిందో చూడండి. ఇది సింపుల్గా జూమ్ చేయడం కాదు, ఇది ఒక రకంగా డిజిటల్ రీకన్స్ట్రక్షన్. అలాగే కొన్నిసార్లు పుస్తకంలోని పేజీలు ఇలా వంగిపోయి ఉంటాయి, లేదా ఒక డాక్యుమెంట్ నలిగిపోయి ఉంటుంది. అప్పుడు కూడా ఏఐ దాన్ని డిజిటల్గా ఫ్లాట్గా మార్చేయగలదు. ఒక్కసారి ఆలోచించండి, పాతకాలం నాటి పుస్తకాలు, చారిత్రక పత్రాలు, ఇలాంటి వాటిని డిజిటల్ రూపంలోకి మార్చడానికి ఈ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో. ఇక రెండో సూపర్ పవర్ మ్యానిపులేషన్. ఇక్కడ ఏఐ ఇంకో స్టెప్ ముందుకు వెళ్తుంది. ఇది ఒక ఇమేజ్ నుంచి టెక్స్ట్ను కంప్లీట్గా తీసేసి దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఊహించి దాన్ని ఫిల్ చేయగలదు. అక్కడ అసలు టెక్స్ట్ లేనట్టే క్రియేట్ చేస్తుంది. ప్రైవసీ కోసం లైసెన్స్ ప్లేట్లను తీసేయాలన్నా, లేదా ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలన్నా ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఓకే, ఈ టెక్నాలజీ చూడటానికి చాలా బావుంది, కానీ రియల్ వరల్డ్లో దీని ఉపయోగమేంటి? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? సరే, అయితే చరిత్రలో దాగి ఉన్న కొన్ని రహస్యాలని బయటకు తీయడానికి రీసెర్చర్స్ దీన్ని ఎలా వాడుతున్నారో చూద్దాం. ఇదో పెద్ద సవాలు. 19వ శతాబ్దానికి చెందిన హాబ్స్బర్గ్ సామ్రాజ్యం యొక్క లక్షలాది పేజీల రికార్డులు, వీటిని షెమాటిజ్మస్ అంటారు. సమస్యేంటంటే ఇవన్నీ పాత ఫాంటులు, చదవడానికి వీల్లేని లేఅవుట్లు, కాంప్లెక్స్ టేబుల్స్తో నిండిపోయున్నాయి. వీటిని మాన్యువల్గా డిజిటల్ డేటాగా మార్చాలంటే అది దాదాపు అసాధ్యం. ఆ రీసెర్చర్స్ ఏమన్నారంటే, సోర్సెస్ అయితే డిజిటల్గా చాలా అందుబాటులోకొచ్చాయి, కానీ వాటిలోంచి సమాచారాన్ని తీసే టెక్నిక్స్ మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల దగ్గర స్కాన్ చేసిన ఇమేజ్లైతే ఉన్నాయి, కానీ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాడుకోవడానికి వీలైన డేటా మాత్రం లేదు. అక్కడే ఈ విజువల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ వాళ్లకు హెల్ప్ చేసింది. వాళ్లు ముందుగా ఆ ఇమేజ్ల్ని క్లీన్ చేసి, వంగిపోయిన పేజీలని సరిచేసి, ఆ తరువాత ఓసీఆర్ టెక్నాలజీని ఉపయోగించారు. దాని ఫలితం అక్షరాల్ని గుర్తించడంలో వచ్చే తప్పులు ఏకంగా 71.98% తగ్గాయి. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. సరే, ఇంత పవర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే టెక్నాలజీ ఏది? ఈ ఫీల్డ్లో లేటెస్ట్గా వచ్చిన చంద్ర లాంటి నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చంద్ర లాంటి మోడల్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఇవి కేవలం టెక్స్ట్ని మాత్రమే గుర్తించవు, కాంప్లెక్స్గా ఉండే టేబుల్స్ని, ఫామ్స్ని కూడా అర్థం చేసుకోగలవు.
చేతిరాతను కూడా బాగా గుర్తిస్తాయి. అంతేకాదు డాక్యుమెంట్లో ఉన్న ఇమేజ్లు, డయాగ్రామ్స్ని కూడా తీయగలవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒరిజినల్ డాక్యుమెంట్ లేఅవుట్ను అలాగే ఉంచుతాయి. దీనివల్ల ఇన్ఫర్మేషన్ కాంటెక్స్ట్ మిస్ అవ్వదు. ఓకే, బానే ఉంది. మరి మిగతా మోడల్స్తో పోలిస్తే చంద్ర పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక ఏఐ రీడింగ్ టెస్ట్ చేసి చూస్తే ఆ విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ టేబుల్ చూడండి. మ్యాథ్స్, టేబుల్స్, పాత స్కాన్లు ఇలాంటి కష్టమైన కేటగిరీలలో వేర్వేరు మోడల్స్ ఎలా పనిచేశాయో ఇక్కడ ఉంది. టాప్ రోలో ఉన్నది చంద్ర. మీరు గమనిస్తే మ్యాథ్స్లో బాగానే ఉంది, కానీ ముఖ్యంగా టేబుల్స్, ఓల్డ్ స్కాన్స్ విషయంలో మిగతా వాటికన్నా చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. దీన్ని బట్టి రియల్ వరల్డ్ డాక్యుమెంట్స్ విషయంలో ఇది ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. ఇక ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ చూస్తే ఇక్కడ కూడా రిజల్ట్ చాలా క్లియర్గా ఉంది. చంద్ర మిగతా వాటికంటే ముందుంది. దీనర్థం ఇలాంటి కొత్త మోడల్స్ కేవలం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావట్లేదు, కష్టమైన డాక్యుమెంట్స్ని చదవడంలో ఖచ్చితత్వానికి ఒక కొత్త స్టాండర్డ్ని సెట్ చేస్తున్నాయి. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? విజువల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది మన చుట్టూ ఉన్న గజిబిజి విజువల్ వరల్డ్ని ఒక క్లీన్, అర్థమయ్యే, ఉపయోగపడే డేటాగా మారుస్తుంది. అది బ్లర్గా ఉన్న సైన్ బోర్డ్ అయినా, వేలేళ్ల నాటి చారిత్రక పత్రం అయినా సరే, అందులో దాగి ఉన్న సమాచారం ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి వస్తోందన్నమాట. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. ఒకవేళ ఏఐ మన కంటికి కనిపించే ప్రతిదాన్ని, ప్రతి ఇమేజ్ని పర్ఫెక్ట్గా చదివి అర్థం చేసుకోగలిగితే ఇంకెంత కొత్త జ్ఞానాన్ని మనం సంపాదించగలం? ఏ రహస్యాలు బయటపడతాయి? భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఊహించడానికే చాలా ఆసక్తిగా ఉంది.